ఉన్నారు? బాగున్నారా? నేనైతే నిన్నటి వీడియోలో చెప్పా కదా, నేను వేరే ప్లేస్కి అయితే వెళ్ళి అటు మొత్తం చూపిస్తానని. ఇక మేమైతే మా ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుందని చెప్పినా కదా, ఇక వెళ్తున్నాము. ఇక మా పిల్లలు అయితే వాళ్ళు కూడా నడుస్తున్నారు అనమాట. ఇక మామ రా అంటే మామ వేరే పని మీద వెళ్ళిపోయిందని చెప్పేసి మేమైతే బైక్ మీద కాకుండా ఇక నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. మీకైతే మా పిల్లలు నడుస్తున్నారు చూడండి, వాళ్ళని కూడా చూస్తున్నారు కదా. మా పిల్లలు మా మమ్మీతో పాటు నడుస్తున్నారు. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికైతే 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక ఇద్దరు మా అమ్మతో అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక ఎంత బాగుందో కదా, ఇక వస్తుంది కదా. ఇక ఇక్కడ కొంచెం వర్షం అయితే మార్నింగ్ నుంచి ఉండే, ఇప్పుడైతే లేదు. ఇక మేమైతే మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అంబ్రిల్లా అవన్నీ కూడా తీసుకెళ్తున్నాం, వీళ్ళకి వాటర్ కూడా తీసుకొని పోతున్నాం. ఫస్ట్ టైం అనమాట. వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ అంటే ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేయరు, ఈసారి అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నడుస్తున్నారు. ఇంకా మా బాబు అయితే ఉరుకుతున్నాడు. ఇంకా ఇక్కడ మంకీస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. మీకు దారిలో కనిపిస్తే నేనైతే మీకు చూపిస్తా. ఇంకా చూడండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నేను మొత్తం మీకు చూపిస్తాను. డాంబర్ రోడ్ తర్వాత ఇలా మొత్తం బుడద అవుతుంది. ఇదంతా చాలా అంటే చాలా దూరం అన్నమాట మా చేను ఇక్కడ నుంచి. ఇక లోపలికైతే వెళ్తున్నాం మేము. మొత్తం గడ్డి అలా అయితే ఉంది. పైన చూస్తున్నారు, స్కై చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా వాతావరణం కూడా చాలా మంచిగా ఉందన్నమాట. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇక మా పిల్లలు అయితే మా మమ్మీతోనే వెనక నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చూడండి వాటర్ ఎంత ఉన్నాయో. ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఫిష్లు కూడా ఉన్నాయి. ఇదైతే కాలువ అన్నమాట. ఇంత చిన్న ఫిష్లు అయితే ఉంటాయి ఇందులో. ఇక మా ఇద్దరు పిల్లలు అయితే చూస్తున్నారు. నేను నిన్న చెప్పాను కదా, మా చేనులో అయితే అది డ్రిప్ సిస్టమ్ అని వేస్తారని చెప్పాగా. ఇక్కడ కూడా ఇది మా తాత వాళ్ళ చేను అనమాట. వీళ్ళు కూడా ఇక సేమ్ అట్లనే వేసిర్రు. మా తోట ఇంకా ముందుంది, మీకు ముందు అయితే చూపిస్తా. ఇక్కడ వాటర్ అయితే వెళ్తున్నాయి. ఇక మా మమ్మీ అయితే ఇక్కడ వాటర్ వెళ్తున్నాయి అని చెప్తుంది అనమాట. ఇక వాటర్ కనిపిస్తున్నాయా మీకు? ఇంకా ముందుకెళ్ళి అయితే చూపిస్తా మీకు మొత్తం. ఇదైతే మా డాడీ సైకిల్ అనమాట. చూడండి, ఇంత డొక్కు ఉన్నదని మాత్రం అనుకోవద్దు. ఇక మా డాడీకి ఈ రోడ్లోకి రావడానికి ఇదే కంఫర్టబుల్ అని చెప్పేసి ఇట్లాంటి సైకిల్ అయితే యూజ్ చేస్తాడు. ఇక మా పాప ఉరుకుతుంది. అది కొండ దగ్గర నుంచి నేనైతే చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. పైన మబ్బులు అయితే మస్తు పట్టినాయి. ఎంత వర్షం వస్తుందో, మేము తడుస్తామో ఏమో అని భయం అవుతుంది పిల్లలతో ఉన్నా. ఇక ఇక్కడ చిన్నగా ఇట్లయితే చేనులో అయితే మా డాడీ ఇట్లా కట్టిండు. ఇక ఆవులు ఒక్కొక్కసారి ఇక్కడికే తీసుకొస్తామన్నమాట. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మా డాడీ అయితే కట్టేస్తారనమాట. ఇంకా మా మమ్మీ అయితే వెళ్ళిపోతూ ఉంది ముందు. ఇక మా బాబు అయితే ఇక్కడే ఉన్నాడు. నేనైతే ఇక్కడ మా బావి దగ్గరకు అయితే వచ్చిన. నాకైతే ఫుల్ భయం వేస్తుంది. ఇక్కడ టేక్ చెట్లు ఇంకా బనానా ట్రీస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఎట్లా వెళ్ళాలో అర్థమైతలేదు. మా మమ్మీ అయితే ఇట్లనే వెళ్ళమ్మా అని చెప్పింది. నాకైతే మస్తు అంటే మస్తు భయం అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూడండి ముందు ఎట్లుందో. ఇదే మా బావి. ఇక ఈ బావి దగ్గర నుంచి నేను వెళ్ళాలి. ఇక మా డాడీ అయితే అక్కడ ఉన్నారు. మా డాడీ దగ్గరకు అయితే వెళ్తున్నా. ఇక ఇదంతా అయితే బనానా ట్రీ అన్నమాట. ఇంక చూస్తున్నారా, ఇక నేనైతే కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ రాను కాబట్టి చాలా భయం వేస్తుంది. ఇక్కడైతే లోతుకుంది, ఎట్లా వెళ్ళాలనో ఏమో. ఇక్కడ నుంచి అయితే నేను ఇట్లా జంప్ చేసిన. ఇంకా ఇటైతే మీకు చూపిస్తా. ఇంకా మా తోట దగ్గరికి అయితే తీసుకొని వెళ్తా. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక రాయి, ఇక అక్కడ ఉందన్నమాట మా తోట. ఇక్కడ నుంచి ఈ చెట్టు దగ్గర నుంచి స్టార్ట్. ఇదైతే పెద్దమ్మ వాళ్ళది, ఇది పెద్దమ్మ వాళ్ళది. ఇక్కడ నుంచి అయితే మాదనమాట. మీకు చూపిస్తా. అక్కడ తాటి చెట్లు ఉన్నాయి కదా, ఇక అక్కడ వరకు అంటే ఫస్ట్ మనం రోడ్డు మీద వచ్చాం కదా, అది అక్కడ అన్నమాట. అక్కడ నుంచి ఇలా అవుతుంది. ఇది మా తోట. ఇట్లా అవుతున్నాయి ట్రీస్. ఇది మిర్చి అనమాట, మిర్చి తోట. చూడండి అప్పుడే మిర్చి కూడా ఒక కాసిందనమాట. ఇంకా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇదంతా తోట. నేను మా డాడీ దగ్గరకు అయితే వెళ్తున్నా. మా డాడీ వచ్చిండు, నేనే మా డాడీ దగ్గరకు వచ్చిన. ఇక మా డాడీ అయితే ఇక ఇక్కడ అంతా వర్క్ చేస్తున్నాడు అనమాట. చెత్త ఉంది, ఇక చెత్త అయితే మొత్తం తీస్తున్నాడు. ఆ పిల్లల్ని అయితే అక్కడ వదిలేసిన. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ వైట్గా పడుతుంది, అక్కడ వరకు మాదే. ఇక అటు సైడ్ కూడా ఉంది. ఇంకా మా డాడీ అయితే ముందుకే వెళ్ళిపోతున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు. ఇక మంకీస్ ఉంటాయని చెప్పిన కదా ఫ్రెండ్స్, మంకీస్ కొట్టడానికి అంటే కొట్టరు కానీ దాన్ని ఇలా బెదిరిస్తారు, అవి అయితే మీదనే పడిపోతాయి అని చెప్పేసి అదైతే తెచ్చుకున్నారు.
ఇక మా డాడీ అయితే అవన్నీ పట్టుకొని మెల్లగా వెళ్తున్నాడు. అక్కడైతే మా చింతకాయ చెట్టు ఉంది, కనిపిస్తుందా? అదైతే మా చింతకాయ చెట్టు. ఇంకా మీకు మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిస్తా, ఇంకా అటు సైడ్ వెళ్ళాలి. ఇదైతే మా తోట, పత్తి అక్కడ ఉంది కానీ అటంతా వాటర్ ఉన్నాయని చెప్పి మా డాడీ వద్దని చెప్పారు, అటు వద్దని. ఇక తర్వాత అయితే ట్రై చేస్తాం. ఇక వర్షం అయితే వచ్చేటట్టుంది. పైన స్కై చూస్తున్నారా ఎంత బాగుందో, ఇట్లుంది. మొత్తం నల్లగా అయితే అయిపోయింది అనమాట. ఇంకా వర్షం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో, మేము తడుస్తామేమో అని భయం వేస్తుంది. ఇక ఇదంతా చూడండి, ఇదంతా అనమాట. ఇక మా మమ్మీ వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారా, మా పిల్లలు అక్కడ అయితే ఆడుకుంటున్నారు. అక్కడ ఆడుతున్నారు వాళ్ళు. అక్కడ ఇగో మేము చెప్పాను కదా, అది మా అంటే ఊరికి వెళ్ళి ఇంకా పెద్ద పెద్ద గుట్టలు అయితే ఉంటాయి. అది ఒకట, ఇంకోటి అయితే ఇటు సైడ్ ఉందన్నమాట. ఇంకా చాలా బాగుంది కదా. ఇంకా అదైతే ప్రతి కార్తీక పౌర్ణమి రోజు అక్కడైతే ఒక చిన్న ఫెస్టివల్ అయితే చేస్తారనమాట. ఇంకా ఆ గుట్ట మీద దేవుడు ఉన్నాడని చెప్పి ఇంకా అందరూ అన్ని ఊర్ల నుంచి వచ్చి అక్కడైతే చిన్న జాతరలాగా జరుగుతుంది. ఇక ఆ గుట్ట మీద అనమాట. ఇంకోటి అయితే ఇక ఇటు సైడ్ అయితే ఉన్నది. ఇదంతా నడుచుకుంటూ చూపిస్తున్నా మీకు. నా కాళ్ళ పరిస్థితి చూస్తారా ఎట్లుందో. ఇక ఇట్లయితే ఉంది, మొత్తం బుడద బుడద అయితే అయిపోయింది. ఇక్కడైతే చిన్న చెట్టు ఉంది కదా, దీని మీద ఒక మిర్చి అయితే కాస్తుంది. ఇక ఇది దీని చుట్టూ అయితే చెత్త అయితే ఉంది. ఇక వీటికైతే ఇంకా మనుషుల్ని పెట్టి మమ్మీ వాళ్ళు అయితే తీపిస్తారు. ఇక నేనైతే ట్రై చేస్తున్నా. ఇక ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము. మా మమ్మీ వాళ్ళు పాపం ఎంత కష్టపడతారో. ఇది డాడీ, మమ్మీ ఇంకా రైతులందరూ చాలా కష్టపడతారు. ఇక ఇలాంటి బుడదలల్లా, పాములల్లా, వీటిలల్లో అయితే బాగా నడిచి ఇంకా కష్టపడతారు కదా ఫ్రెండ్స్ పాపం. ఇంకా ఇలా చిన్న చెట్టు మీద చూస్తారా ఎంత బాగుందో మిర్చి. ఇంకా మా పిల్లలు అయితే మా మమ్మీతో బాగా ఆడుతున్నారు, వాళ్ళు బుడదలో నడవలేకపోతున్నారు. పత్తి దగ్గరకు అయితే వచ్చినాం, ఈ చేను దగ్గర. ఇదంతా పత్తి. ఇక మా పిల్లలిద్దరికి వాటర్ అవుతున్నాయని తాగుతున్నారు వాళ్ళు. వాళ్ళ కాళ్ళు చూస్తున్నారు ఎట్లున్నాయో, పాపం బుడద బుడద అయిపోయినాయి అనమాట. ఇద్దరైతే వాటర్ తాగుతున్నారు. ఇదంతా పత్తి చేను ఫ్రెండ్స్. ఇగో ఇలా ఉంటుంది అనమాట. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, తెలిసిన వాళ్ళు వేరే కామెంట్స్ ఏమి చేయకండి, ఇది మాకు తెలియదా అని అయితే చేయకండి. జస్ట్ నార్మల్గా తెలియకుండా ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్తున్నా. ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇక చూపిస్తున్నా అనమాట. తెలిసిన వాళ్ళైతే చూడండి, బట్ ఏ పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే చేయకండి. ఇంకా ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా అక్కడ వరకు ఉంది. మనం ఇందాక చెప్పాను కదా మీకు తాడి చెట్ల దగ్గర అని చెప్పేసి, ఇది ఇక్కడికి వచ్చాము. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. ఇట్లా మొత్తం వచ్చేసాను. ఇంకా మా పిల్లలు అయితే బాగా ఏడుస్తున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళు. మమ్మీ వెళ్తుంది కదా, ఇంకా మధ్యలో అయితే కొన్ని బెండకాయ చెట్లు ఇంకా గోంగూర అన్నీ వేసిందంట. ఇంకా అక్కడికి రమ్మంటుంది కానీ నాకైతే భయం అవుతుంది. ఇంకా నేనైతే వెళ్ళాలి, ఇక్కడే నిలబడి ఇక వీడియో అయితే తీస్తున్నా. అక్కడైతే కంది చెట్లు ఉన్నాయి అన్నీ. ఇంకా మా మమ్మీ పత్తిలో అక్కడక్కడైతే వేసింది. ఇక ఈ కాసేంత వరకు అయితే నమ్మకం లేదనమాట, ఎందుకంటే ఇంకా కోతులు అయితే ఫుల్ ఉన్నాయని చెప్పాను కదా మా సైడ్. ఇంకా ఏమో చెప్పలేము, అవి ఉంటాయో లేవో తెలియదు. ఇక అక్కడ వరకు అయితే వేసింది. ఇంకా అక్కడక్కడ మధ్యలో గోంగూర కూడా వేసింది అనమాట మమ్మీ. ఇక ఇదంతా పత్తి చేను ఫ్రెండ్స్ చూడండి. ఇక అక్కడ వరకు ఉంది, మీకు కనిపిస్తుంది. అక్కడ మధ్యలో బెండకాయ చెట్లు కూడా ఉన్నాయి. ఇక అక్కడ వరకు అయితే ఉంది. మేము అది మా ఊరు అనమాట. అది అంటే నిన్న చూపించిన వీడియో వేరు, ఈరోజు అంటే అది ఇంకా ఇటు మొత్తం ఊరి చివర అనమాట ఇది. ఇక ఇట్లుంటుంది. ఇంకా ముందుకెళ్ళి మీకు అన్నీ చూపిస్తా. నేను కూడా ఇక చెత్త ఉంది ఫ్రెండ్స్ చాలా అని చెప్పి ఇక మా మమ్మీ ఇంటికి వెళ్ళి ఇప్పుడే ఏం చేద్దామని చెప్పింది. ఇక మా మమ్మీకి ఇక కాసేపు హెల్ప్ చేద్దామని అయితే నేను కూడా చెత్త అయితే తీస్తున్నా. నేనైతే ఎప్పుడు పాప మా మమ్మీ వాళ్ళకి ఏ పని చెప్పలేదు, నేనే ఈ ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. ఇక చూస్తున్నారు కదా నా హ్యాండ్స్ ఎట్లా అయిపోయినాయో, మొత్తం మట్టి అయితే ఉంది. అక్కడ నుంచి మా డాడీ వస్తున్నారు, కనిపిస్తున్నారా? మా డాడీ అయితే వస్తున్నారు, మా కోసం వాటర్ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా కాసేపు తీద్దాం కదా అన్నట్టుగా మా మమ్మీ తీస్తున్నాయి. ఇంకా మా మమ్మీతో పాటు నేను కూడా ప్లాంట్స్ దగ్గర అయితే ఇంత చెత్త అయితే ఉంది. ఇదైతే ప్లాంట్ అనమాట, ఇంత చెత్త మాత్రం ఉంది. ఇదంతా అయితే తీస్తున్నాం మేము. అమ్మ అయితే అక్కడ తీస్తుంది, మా మమ్మీ అయితే అక్కడ తీస్తుంది. ఇక మొత్తం తీసినా. మా పిల్లలు అయితే అస్సలు ఉండట్లేదు, ఇంటికి వెళ్ళిపోదామని అంటున్నారు. ఇక నేనే కాసేపు ఉందామని చెప్పి వాళ్ళని బతిలాడుతున్నాను అనమాట.
ఇంట్లో నుంచి కాలువ అయితే పోతుంది. ఇగో గిట్లుంది, వాటర్ అయితే మొత్తం ఉన్నాయి అనమాట, కొంచెం తక్కువ ఉన్నాయి. అక్కడ నుంచి ఉంది, అక్కడ వరకు వెళ్ళి మీకు అదంతా ప్లేస్ అయితే చూపిస్తా. మా పొలం కూడా దగ్గరలోనే ఉంది, అది కూడా చూపిస్తా. ఎంతసేపు అక్కడ వెళ్ళి వచ్చాం కదా, మళ్ళీ ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు కొంచెం ఎండ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఇదంతా చూపిస్తున్న రాళ్ళు ఇవి అవి అయితే ఉన్నాయి. వీడియో ఎలా ఉందో ఏంటో, మా పంట పొలాలు అని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నా. ఊరికి ఎప్పుడు రాము కదా, వచ్చినప్పుడు ఇక ఇలా వీడియో అయితే షూట్ చేశాను. ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా ముందుకు వెళ్ళి మీకు పొలం కూడా చూపిస్తా. ఇందులో అయితే ఫిష్లు అయితే ఉన్నాయి, కానీ చాలా లోతుగా ఉంది, వెళ్ళాలంటే భయం అవుతుందని చెప్పేసి ఇంకా దాని జోలికి అయితే మేము వెళ్తలేదు. వాటర్ అయితే ఇలా వస్తున్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి. ఇక ఇట్లుందన్నమాట. ఇదంతా మా పొలము. ఇక్కడైతే మా పెద్దనాన్న వాళ్ళ పత్తి ఉంటుంది అనమాట. ఇక అక్కడ వరకు ఉంది. మీకు జూమ్ చేసి అయితే చూపిస్తా. అక్కడైతే మా పెద్దనాన్న ఉన్నాడు, కనిపిస్తున్నాడో లేదో. అక్కడ ఉన్నాడు మా పెద్దనాన్న, ఇక ఇప్పుడు కనిపిస్తున్నాడు చూడండి. ఇక ఇట్లా ఇక అక్కడ చాలా ట్రీస్ ఉన్నాయి కదా, అక్కడైతే మామిడి తోట ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే మాకు దారి లేదు, అంటే దీన్ని దాటి దారి అయితే లేదు. ఇక మా మమ్మీని అయితే అడుగుతున్నా, దారి లేదు, మళ్ళీ రోడ్ ఎక్కి మళ్ళీ అదంతా తిరగాలని చెప్పింది. ఇక పిల్లలతో అయితే అవ్వదు వెళ్ళడం అని చెప్పేసి ఇంకా నేనైతే అటు వెళ్తలేదు. ఇక అట్లుందనమాట. నెక్స్ట్ టైం అటు వెళ్తే అది కూడా షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇది మొన్ననే ఈ కాలువ మొత్తం తీశారు, ఇందులో నుంచి అయితే వాటర్ చూస్తున్నారు, వాటర్ వస్తున్నాయి. ఇక ఈ వాటరే ఇంకా మన పొలానికి అయితే వేస్తారనమాట. ఇక మొత్తం అయితే తిరిగి చూసినాము. ఇంకా అటు వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేకపోయినాము, ఎందుకంటే చాలా ఎండ వచ్చేస్తుంది అనమాట. ఎండ కూడా వస్తుంది, ఇంకా వర్షం వచ్చేటట్టు అలా అయితే ఉంది. ఇక మా డాడీ ఒక్కడే అక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్, పాపం వదిలేసి వెళ్ళిపోతున్నాం మా డాడీని అయితే. మళ్ళీ ఈవినింగ్ అయితే వస్తాడు. ఇంకా మా మమ్మీ, ఇంకా మా పిల్లలు ఉండట్లేదు, బాగా ఏడుస్తున్నారు, చూస్తున్నారు కదా, అగో నడుస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి అలవాట్లేదు కదా కొంచెం, ఇంకా అందుకని చెప్పి ఏడుస్తున్నారు. ఇక మా డాడీ అయితే అక్కడ ఉన్నారనమాట, మీకు కనిపిస్తున్నారో లేదో, అక్కడ ఉన్నారు. అక్కడ వైట్గా అవపడుతుంది కదా, అక్కడైతే ఉన్నాడు మా డాడీ. అక్కడ అదంతా తిరిగాం మనం, ఇప్పుడు అంతా మొత్తం అదంతా తిరిగేసాం. ఇంకా ఇటు వెళ్ళాము. నెక్స్ట్ టైం మాకు ఒక మామిడి తోట ఉందని చెప్పా కదా, అది అటు సైడ్ ఉంటుంది. నేను అది కూడా ట్రై చేస్తా వీడియో తీయడానికి అయితే. ఇక దసరా హాలిడేస్కి అయితే వచ్చినాం. ఇక ఇట్లా అయితే తిరుగుతున్నాం, ఫుల్ తిరుగుతున్నాం. ఇంకా మొత్తం వీడియో ఎట్లా అనిపించింది ఏంటి, లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్ అనమాట. ఇంకో ఇట్లుంటుంది. ఇక మొత్తం అయితే ఇలా ఉంది, ఇంకా ఇదే అనమాట. ఇంకా మంచి వీడియోస్ కూడా పెడతాను, కొంచెం టైం పడుతుంది. ఇంకా మేమైతే హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇలా వచ్చి. ఇక ఇప్పుడు ఇందాక మా మమ్మీ కొంచెం అక్కడ వాటర్ ఇస్తే హ్యాండ్ అయితే వాష్ చేసుకున్నాం అనమాట. ఇంకా లెగ్స్ అయితే అట్లనే ఉన్నాయి. ఇక మేము ఇట్లనే ఊర్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఎవరేమనుకుంటే మనకేంటి, అంతే కదా. ఇంకా ఇట్లుందనమాట. ఆగో మా డాడీ అక్కడ నిలబడి చూస్తున్నాడు ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందా? మేము వెళ్ళిపోతున్నామని అక్కడ నిలబడి చూస్తున్నాడు. మా మమ్మీ అయితే నవ్వుతుంది అనమాట, డాడీని ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నాం అని అంటుంది. ఇక మా డాడీ అయితే అక్కడ ఉన్నాడు, అటు తీసుకెళ్తా అన్నాడు, కానీ ఇక వీళ్ళు అస్సలు ఉండట్లేదు అనమాట. ఇక ఇక్కడ నుంచి అయితే నా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. మంకీస్ అవుపడ్డాయి, కానీ చెట్ల మధ్యలో ఉన్నాయని చెప్పేసి నేను తీయలేదు. ఇక ఇక్కడైతే మా బాబుకి వాటర్ చూపెట్టాలంట. ఇక చూస్తున్నాడు. ఫిష్ లోపల ఉంటాయి, లోపల మనకి దొరకవు, అవి తాతకు దొరుకుతాయి. అందులో అయితే ఫిషెస్ ఉన్నాయి, ఇంకా అవి మాకు దొరకవు. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. మా డాడీతో పాటు ఒక డాగ్ కూడా ఉంది అక్కడ, అది మంకీల కోసం అనమాట. ఇది నా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. మా లాగానే రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ నా వీడియో చూసినందరికీ, థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అందరికీ చాలా కష్టపడి నడుచుకుంటా వెళ్ళి వీడియో అయితే ఏదో షూట్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.